వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. బీసీలకే టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి. అంగరంగ వైభవంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. చంద్రబాబు రావాలి, పేదల ఇళ్లలో కొత్త వెలుగులు నిండాలి. ఇక డీటెయిల్స్ చూస్తే, మహిళల ఆర్థిక అభ్యున్నతే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు సంతకవిటి మండల కేంద్రంలో 4వ విడత వైఎస్ఆర్ నిధుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. 3 విడతలు అప్పుడే మీ అందరికీ కూడా బ్యాంక్ ఖాతాలో పడ్డాయి. ఎవరు కూడా మధ్యవర్తులు లేకుండా, దళారు లేకుండా నేరుగా మీ ఖాతాలోనే 19,000 కోట్ల రూపాయల చిల్లర, 6,000 కోట్ల రూపాయల చిల్లర మన రాష్ట్రంలో పడితే ఒక్క మీ సంతకవిటికి సంబంధించినంత కూడా 30 కోట్ల రూపాయలు మీ అందరికీ కూడా 3 విడతలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ 10 కోట్ల రూపాయలు 4వ విడత మీ అందరికీ కూడా మరొక 4 రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడిపోతాయి. ఇలా ఇంటికి వెళ్ళగానే మీ బ్యాంక్ రేపు నుంచి చూసుకుంటే వరుసగా ఇక్కడ ఉన్న చెల్లెమ్మలందరికీ కూడా మరి 4 రోజుల్లో మీ అందరికీ కూడా వరుసగా ఈ డబ్బులన్నీ కూడా మీ అందరికీ పడేస్తుంది. గుడివాడ టౌన్ మరియు రూరల్ మండలాల పరిధిలో 4వ విడత ఆసరా కార్యక్రమం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో వేలాది మంది మహిళమ్మల తల్లుల సమక్షంలో మంగళవారం ఘనంగా జరిగింది. మండల పరిధిలో గల 698 గ్రూపులలోని 6,932 మంది సభ్యులకు విడుదలైన 5,62,16,923 రూపాయల ఆసరా జంబో చెక్కును ప్రజాప్రతినిధులు, డ్వాక్రా సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. తొలుత మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సమైక్య నేతలు స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. 106 ఎకరాల్లో మరి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు పొలం కొని మరి కొత్తగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నీటి కొరత ఉందని చెప్తే ఇక్కడ 4 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించి నీటిని కష్టాలను తీరుస్తున్నాం. అదేవిధంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టాలంటే 70 కోట్ల రూపాయలు ఇచ్చి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పని కూడా మొదలెట్టాం. అది కూడా అయితే 2 కోట్ల కూడా నీళ్ళకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఆసరా కావచ్చు, లేకపోతే వృద్ధులకి, వికలాంగులకి, వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ 1వ తారీఖు వాలంటీర్లు పెట్టి మీకు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకొచ్చి మీ ఇంటికి పంపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఎన్నికలు వచ్చినాయి, తప్పకుండా మీ దగ్గరికి వస్తాం, మేమేం చేసాం, వాళ్ళు ఏం చేశారు అన్నీ కూడా చెబుతాం. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మీకోసం పనిచేస్తున్నటువంటి మీ పిల్లల చదువుల కోసం, లేకపోతే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నా, మీకు ఇంటిని సౌకర్యాలు కల్పించాలన్నా, మీకు ఆర్థికంగా చేయూతనివ్వాలన్నా, మీ కాళ్ళ మీద మీకు నిలబడేటువంటి మీ కుటుంబాలను పోషించుకోవడానికి ప్రభుత్వం ఆర్థికంగా అండదండలు ఉండాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ, మీకు వచ్చారు, ఎండగా ఉంది, కొంతమంది కుర్చీలు ఏర్పాటు చేయలేకపోయాం, ఏమైనా లోటుపాట్లు ఉంటే క్షమించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో రూరల్ మండలం లింగవరం కాలనీలో బాబు షుట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. లింగవరంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్న రాముకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వీధి వీధిన మంగళహారతులు, పూలమాలలతో రాముకు ఆప్యాయ స్వాగతం పలుకుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులు ప్రజానికంతో కలిసి లింగవరం కాలనీలో భారీ ర్యాలీగా రాము పర్యటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పిన్నమనేని బాబ్జీ, గుడివాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, జనసేన పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక ప్రజానికం పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం తీసుకుని మనం భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మా పొందుపరిచిన అంశాలన్నీ ప్రజలకు తెలియజేస్తా లింగవరం గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన ఉన్న ముఖ్య నాయకులు అందరూ ముందుకొచ్చి మాతో పాటు నడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ లింగవరం గ్రామంలో అద్భుతమైన స్వాగతం లభిస్తుంది. ప్రజలందరూ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే చేసిన అరాచకాలు కానీ అన్నిటినీ గుర్తుపెట్టుకుని మాకందరూ వివరిస్తూ ఉన్నారు. ఈ అత్యంత ఎక్కువ భూ కబ్జాలు
ఆ భూమికి సంబంధించిన లిటిగేషన్స్ ఈ లింగవరం గ్రామంలో చాలా జరిగినాయి అని చెప్పేసి వివరించడం జరుగుతూ ఉంది. ఈ మొత్తానికి న్యాయం చేస్తామని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాము. చిరంజీవి రెడ్డి గారు చెప్పినట్టు మన చాకల చెరువు కానీ అదేనా కానీ అలాగే లేఅవుట్ 32 ఎకరాల లేఅవుట్ గురించి కానీ అలాగే ఇక్కడికి రావాల్సిన లింగవరాన్ని గుడివాడిని కనెక్ట్ చేస్తా ఉన్న బ్రిడ్జ్ కానీ వెంటనే రాగానే చేపడతామని చెప్పేసి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కావలి ట్రంక్ రోడ్డులో వ్యాపారస్తులను చిరునవ్వులతో ఆప్యాయంగా పలకరిస్తూ జగనన్నని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని, అలాగే మరో అవకాశం కావలి శాసనసభ్యునిగా నాకు కూడా కల్పించాలని కోరారు. సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలంటే జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు మీ ఆశీర్వాదం సహకారం కావాలని వివిధ వ్యాపార సంఘాల నాయకులతో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ 2024 సాధారణ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ కావలి అభ్యర్థిగా 3వ శాసనసభ్యునిగా అసెంబ్లీకి పంపాలని ఆయన వ్యాపారస్తులను కోరారు. ఆయన వెంట స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మైక్ కూడా ఆపేసాం. కత్తరే ఉండకూడదు, కత్తర లేకుండా జరగాలి. ఎవరు యాదవ సంఘాల ఐక్యవేదిక స్థానిక కోట జంక్షన్ దగ్గర నుండి బాలాజీ జంక్షన్ వరకు యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో యాదవ మహాగర్జన ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో యాదవ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బీసపు సాయి కిరణ్ యాదవ్ మాట్లాడారు. దీనికి ముఖ్య అంశాలు ఏంటంటే యాదవులు అంటే ఎప్పుడు కూడా కర్ర కంపెనీ పట్టుకున్న వాళ్ళగా చూస్తారు తప్ప రాజకీయంగా అభివృద్ధి జరగాలని సరే ఏ పార్టీని పంపించలేదు. ఇప్పుడు కూడా జెండా మొత్తం పులిలాగే యాదవులను అందరూ చూస్తుంటారు తప్ప యాదవులకి పదవులు ఇచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళని అసెంబ్లీ తరలించాలని ఏ పార్టీలు కూడా అనుకోవట్లేదు. రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా యాదవులకి రాజ్యాధికారం విషయంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మన ఉత్తరాంధ్రలో దాదాపు 16 లక్షల మంది యాదవులు ఉన్నా కూడా 1-2 ఎమ్మెల్యేలతోనే రాజకీయ పార్టీలు యాదవుల్ని తీవ్రంగా అవమానిస్తున్నాయి. యాదవుల్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవడం తెప్పించి పదవులకి పనికిరాని విధంగా చూస్తున్నారు. ఎంతసేపు పళ్ళకి మోయడానికే యాదవులను వాడుకుంటున్నారు కానీ పళ్ళకి ఎక్కడానికి యాదవులు పనికిరారా అనే విషయాన్ని రాజకీయ పార్టీలకి మా గర్జన ద్వారా తెలియజేయడం కోసం ఈరోజు యాదవ్ సంఘాల ఐక్యవేదిక ద్వారా విజయనగరం అసెంబ్లీ సీట్ని యాదవులు కేటాయించాలని, విజయనగరం అసెంబ్లీ పరిధిలో యాదవులు 50,000 ఓట్లు ఉన్నాయి. మాకెందుకు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు యాదవులకే విజయనగరం అసెంబ్లీ సీట్ కేటాయించాలని, కేటాయించకపోని పక్షంలో యాదవులకి ఎవరైతే కేటాయిస్తారో వాళ్ళకే మద్దతు తెలియజేస్తామని యాదవ్ సంఘాల ఐక్యవేదిక ద్వారా ఈ రోజున పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఓటర్ వెరిఫికేషన్ లిస్టులో 2263 డబ్లింగ్ ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ, టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ ను తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు డబ్లింగ్ ను సరిచేయాలని కమిషనర్ ను కోరారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని ఓటర్స్ వెరిఫికేషన్ దాని మీద అజీజ్ గారు, నేను, శ్రీనివాసరెడ్డి మరియు మిగతా పార్టీలు కూడా కలవటం జరిగింది. అయితే మొన్న కొత్తగా వచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే వచ్చిందో అంటే ఫైనల్ డ్రాఫ్ట్ కాపీ, డ్రాఫ్ట్ కాపీ అనుకో ఫైనల్ కాపీ అంటారు. దాంట్లో ఈరోజు మేము కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేసాం. ఫిజికల్గా చెక్ చేయాల, కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేస్తే 2200 డబ్లింగ్ ఉన్నాయి. 2200, 1-2 కదా, కాపీ ఉందా? 2200. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఫస్ట్దే 208 బూత్, 208
అదే పేరు 2 సార్లు, డోర్ నెంబర్లు అదే. ఈ విధంగా 2200 ఈరోజు 2263 కమిషనర్ గారికి ఇచ్చాను. అంటే ఇది మా పని కాదు, అది వాళ్ళ పని. ఇది కమిషనర్ గారి పని, అది అధికారులు చేయాల్సిన పని. ఇప్పుడు ఇన్నిసార్లు చేసినా అసలు ఇది ఒకే పేరు. యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు. నేను కమిషనర్ గారికి చెప్పాను. అదేవిధంగా నేను 3 వీక్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక 14 పేర్లు ఇచ్చా 16వ డివిజన్లో. ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళు లేరు అక్కడ, ఇప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళు డిలీట్ చేయలే. ఒక నాయకుడు డిలీట్ చేయొద్దన్నాడంట. వాళ్ళు వచ్చి మా కోర్టులో వేస్తారని 3 వారాల క్రితం ఇస్తే నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు 4 పేర్లు డిలీట్ చేశారు, మిగతా చేయలే. ఆ రోజు నేను చాలా గట్టిగా చెప్పాను, నేను కోర్టుకు పోతాను డిలీట్ చేయగలిగితే. నెక్స్ట్ డే డిలీట్ చేశారు. అంటే మేము ఎలా చేయగలం? ప్రతిసారి మేము ఐడెంటిఫై చేసి ఇవ్వటం. అందుకని ఇప్పుడు కమిషనర్ గారికి చెప్పాను, 2200 ఇచ్చాను. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, దాదాపు 7 నెలల నుంచి దీని మీద స్పెషల్ ఎక్సైజ్ నేనే చేస్తున్నా. ఆల్టర్నేట్ డే మా పార్టీ వాళ్ళకి బిఎల్ఏలు కావచ్చు, పార్టీ వాళ్ళకి కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఆల్టర్నేట్ డే నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నా. నిష్పక్షపాతంగా చేయండి. ఒక్క దొంగ ఓటు మనకొద్దు, వేరే వాళ్ళకు కూడా దొంగ ఓటు ఉండటానికి లేదు, ఎవ్వరికి ఉండటానికి లేదు. మీరు నిష్పక్షపాతంగా చేయండి. బిఎల్ఓలకు కూడా అది చెప్పమన్నా, ప్రతి బిఎల్ఓకి చెప్పండి, నిష్పక్షపాతంగా చేయమనండి. మనకు అవసరంలా, వాళ్ళకి అవసరంలా అని చెప్తే, ఇంకా యాక్చువల్గా 2200 డబులింగ్ వచ్చినాయంటే అసలు ఏమని అర్థం? అందుకే నేను చాలా క్లియర్గా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇట్లా ఊరిని నేను రావటం, అడగటం, పోవటం కరెక్ట్ కాదు. నేను కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాను, నాకు తెలుసు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు దివంగత డాక్టర్ బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, వారి అభిమానులు ఘనంగా నివాళులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బిఎస్ఆర్ సెంటర్లో నిర్మించి ఉన్న బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలితో ఘన నివాళులు తెలిపారు. అక్కడే ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి కూడా నివాళులు అర్పించిన అనంతరం ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు రొట్టెలు, పండ్లు పంచారు. ఈ కార్యక్రమంలో దివంగత బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వారి సోదరుడు అమెరికాలో ప్రముఖ కార్డియాలజిస్టుగా ఉన్న డాక్టర్ తూమాటి రామకృష్ణారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాఘవేంద్రరెడ్డి, డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య, డాక్టర్ మస్తానయ్య, డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ షకీలా, వైసీపీ పట్టణ అధ్యక్షులు ఆళ్లారెడ్డి ఆనంద్ రెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు సాదిక్ మరియు ఇతర నాయకులు, బొమ్మిరెడ్డి అభిమానులు హాజరయ్యారు. ఆయన ప్రాక్టీస్ వచ్చినప్పుడు దేవాలయాలకి పోయేవాడు కాదు. ఆయన దేవాలయం వచ్చి హాస్పిటల్. రామకృష్ణ పరమహంసే జీవసేవే ఈశ్వర సేవ, అది నమ్మిన వాడు. 72 నుంచి 75 వరకు మేము కలిసి పనిచేశారు. చిన్నప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి డాక్టర్ కావాలని కోరిక నాకు ఎందుకు వచ్చిందంటే మా నాన్నగారు వాళ్ళు వచ్చింది. డాక్టర్గా ఎట్లా పని చేయాలా, అది ఎట్లుండాలని నేర్చుకుని మా నాన్నగారి నుంచి. ఆ కాలంలో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది. అంటే మీకు ఆశ్చర్యం కావచ్చు, 200-300 పేషెంట్లు చూసేద్దాం అవుట్ పేషెంట్లో. 300 పేషెంట్లు గాను 10 మంది ఏమైనా డబ్బులు ఇస్తుంటే ఎక్కువ. నేను అతిశయోక్తి చెప్పటం లేదు. ఇన్ పేషెంట్లు 100 మెంబర్స్ ఉండేది. రోజు 10 మందిలా డిశ్చార్జ్ అవుతూ ఉండేది. 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చిపోతుండేది, చాలామంది ఇవ్వకుండా పోతుండేది. తర్వాత లాటర్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఆ దేవాలయానికి పోవటం అలవాటు అయ్యేది, మొదలైంది. ఎదుటి మనుషులు భగవంతుడు చూడటమే భగవద్గీత చెప్పింది. ఆయన అక్షరాలు ఆచరించి చూపించారు. అందుకని ఎప్పుడు నాకు ఆయన ఆదర్శమే.
నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు గంగోడి ఆనంద్, టీడీపీ నాయకులు తుమ్మలపల్లి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ జనాభా అధిక సంఖ్యలో ఉండడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ బీసీలకు కేటాయిస్తే పార్టీ సునాయాసంగా గెలుస్తుందని, అనేక ఏళ్లుగా వెంకటగిరి నియోజకవర్గ స్థానం జనరల్ అభ్యర్థికే కేటాయించారని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని పార్టీ టికెట్ ఎక్కనైనా బీసీలకు ఇస్తే పార్టీ విజయం నల్లేరు మీద నడకగా మారుతుందన్నారు. జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం రాపూరు బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు నాయకులు మా యొక్క విన్నపము డిమాండ్ ఏమంటే, వెంకటగిరి నియోజకవర్గము ప్రాతినిధ్యం కోసం, వెంకటగిరి టికెట్ కోసం బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే చాలా మంచిదని మా యొక్క విన్నపం. గతం చూసుకుంటే 1952 నుంచి 2019 వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 13 సార్లు జనరల్ సీటు కేటాయించబడింది. 13 సార్లు జనరల్ సీటు కేటాయించబడింది. 3 సార్లు మాత్రమే ఎస్సీ సీట్లు కేటాయించడం జరిగింది. ఈ వెంకటగిరి నియోజకవర్గంలో 2019 సెన్సస్ ప్రకారం దాదాపు 2,40,253 ఓట్లు 53 మంది ఉంటే, అందులో ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు 68,757 మంది జనాలు ఉన్నారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు 28,382 మంది ఉన్నారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గాన్ని చూస్తే 1,26,000 పైచిలకు మంది ఉన్నారు వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం. ఉన్నా కూడా ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి అసెంబ్లీ ప్రాతినిధ్యం కోసం ఒక్కసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు. కానీ ఈసారైనా మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే ఇక్కడ ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న బీసీ సామాజిక వర్గాలు అయితేనేమి, ఎస్సీలు అయితేమి, ఎస్టీలు అయితేమి, మైనార్టీలు అయితేమి అందరూ కూడా ఈ యొక్క గెలుపు వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంది. కాబట్టి మా యొక్క విన్నపం ఏమంటే, ఈసారి ఖచ్చితంగా వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తికి ఎవరికైనా సరే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈ 6 మండలాల్లో కలిసి గెలుపుకి ఈజీగా ఉంటుందని మా యొక్క విన్నపము మరియు డిమాండ్ కూడా చేస్తున్నాం. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట మండలం గుడిపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. గుడిపాడు సర్పంచ్ రమాదేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని ఆనందం వ్యక్తం చేశారు. మళ్లీ జగనన్న రాజ్యం రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ బాబు, హిమబిందు, ఆబిద్, కంటి వైద్యులు సుబ్రహ్మణ్యం, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఫార్మసిస్ట్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు బాగా వచ్చారు పేషెంట్లు. వచ్చిన వాళ్ళందరికీ కూడా కంటి అద్దాలు ఆపరేషన్లు జరిగాయి. చాలామంది రెఫర్ చేసినప్పుడు మేము 60 మంది రెఫర్ చేసాము. అందరూ కూడా చూపించుకున్నారు. 5 మంది వరకు ఉత్తర కొని వచ్చి వాళ్ళు కమ్ చేసాము, వేసి వచ్చారు. అంతేగాని ఫస్ట్ పేజ్లో జరిగిన జేఏఎస్ ఫస్ట్ పేజ్లో జరిగిన అందరూ కంప్లీట్ అయిపోయారు. ఇప్పుడు మన JAS2 రెండో పేజ్ జరుగుతుంది కాబట్టి అందరూ వస్తున్నారు. 400 వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాము. సాయంత్రం దాకా ఈ క్యాంపు ఉంటుంది. అందరూ వచ్చి క్యాంపులో ఉపయోగించుకోవాల్సిన తెలియజేస్తున్నాము.
ఇక్కడ నేను జనరల్ డాక్టర్గా, తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్, గైనకాలజీ ఆబ్స్టెటిక్స్, ఆర్థోపెడిక్స్ డాక్టర్ మేమంతా వచ్చాము. అందరూ చూస్తున్నాము. 600 పైనే రావచ్చని మా అంచనా. సాయంత్రం దాకా ఈ ప్రోగ్రామ్ జరుగుతూ పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో మొన్న వాయిదా పడిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నేడు గట్టి పోలీస్ బందోబస్తుతో మధ్య జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాసు డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో ఆనాడు చంద్రబాబు నాయుడు మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి మహిళలని మోసం చేశాడని ఎమ్మెల్యే కాసు ఎద్దేవా చేశారు. 2014 నుంచి 2019 వరకు ₹1 కూడా రుణం మంజూరు చేయలేదని, కానీ 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా 4 విడతల్లో రుణం పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణమాఫీ చేశారని వారు తెలిపారు. డ్వాక్రా రుణమాఫీ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచ్ గారు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా గామాలపాడులోని పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ పేరు పేరున నమస్కారం. వాస్తవంగా 2-3 రోజులు కింద జరగాల్సిన కార్యక్రమం, కానీ చిన్న ప్రోటోకాల్ సమస్య ఉన్నది. అధికారులు దాన్ని సమయం చేసుకోలేకపోయారు కాబట్టి మళ్ళీ 2 రోజుల తర్వాత కృష్ణమూర్తి గారు కావచ్చు, ఎంపీటీసీ గారు కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, వాళ్ళందరితో మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ ఫోన్ చేసింది, నాకు తెలియదు ఆమె ఎవరో, పాపం మీ పొదుపు సంఘాల మహిళ. అన్న, అన్ని ఊర్ల ఆసరా జరుగుతుంది, మరి మా ఊరు మరి పోస్ట్పోన్ అవుతుందని పేపర్లో చూసాం, మరి ఎల్లుండన్నా జరుగుతుందా అని. ఒకటే చెప్పా, ఖచ్చితంగా జరిగిందమ్మా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట నిలబెట్టుకోవడానికి 4 దఫాల్లో రుణమాఫీ చేశాడో, అలాగే మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు, నేను కావచ్చు, కృష్ణమూర్తి గారు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, సాంబయ్య గారు కావచ్చు, ఇతర నాయకులు, కార్యకర్తలు ఎవరైనా కావచ్చు, మాట నిలబెట్టుకొని కార్యక్రమం జరిపించి మీకు రావాల్సిన నిధులు ఏదైతే ఆసరా పథకం కింద రావాలో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. నేను నా ప్రసంగం ముందుకు తీసుకెళ్లే ముందు అమ్మ మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర సుడిగాలి పర్యటన. పార్వతీపురం పట్టణంలో త్రాగునీటి సమస్య తాండవమాడే పరిస్థితి నెలకొంది. బురద నీరుతో పాటు కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగాయి. ప్రజలు రోగాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించి నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ సింహాచలానికి ఫిర్యాదు చేసి మున్సిపల్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మున్సిపల్ ఆఫీసు వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. ఒకటే వాడుతున్నారు, మిగతాది ఉందా, అమ్ముకు తెప్పారా అనేది కూడా ఆలోచనలోకి వెళ్ళాలి. పార్ట్స్ అన్ని అమ్మేశారు. ఇది ఎవరు బాధ్యత అనేది ప్రశ్నిస్తున్నా. స్లాబ్ లో ఇచ్చిన మన మినీ ఏవైతే ఉన్నాయో ఆటోలు అవి కూడా తిప్పట్లా. ఇది ఇప్పుడున్న మున్సిపాలిటీ అధికారులది, ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ది బాధ్యతగా స్వీకరించాలి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోబడ్డారు, ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. మీ వార్డులకి మీరు శుభ్రం చేయకపోతే మన వార్డులకు మంచినీటి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. పార్వతీపురం ప్రజలు ఆలోచించే ముందు మీ మీద దాడి చేసే ముందుగానే మీరు మేలుకొని మంచినీటి విషయంలో, కాలువల విషయంలో, అలాగే ఏదైతే చెత్త కలెక్షన్ విషయంలో సీరియస్గా తీసుకోవాల్సిందిగా మనీ ఇప్పుడు వచ్చి కమిషనర్ కలవడం జరిగింది. ఈ కమిషనర్ కొత్త కమిషనర్ అంట, డ్యూటీ కొత్త అంట, ఇంకా ఏమన్నా 3-4 రోజులు టైం అడుగుతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం ఇరుకుపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కన్నా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్లినట్లు పరిపాలన చేస్తున్నారని, ఇచ్చేది ₹10 వసూలు చేసేది ₹100 ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారని, సారాయి వ్యాపారం కూడా తానే చేసుకుంటున్నారని, అభివృద్ధి రహిత పరిపాలన జరుగుతూ ఉందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 2019లో కంటే కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిందని గుర్తు చేశారు. చాక్లెట్ ఇచ్చి మన ఒంటి మీద నక్లెస్ ఎత్తుకెళ్ళినటువంటి సామెతగా ఉన్నాయి. అతను ఇచ్చేదేమో ₹10, మన దగ్గర నుంచి వసూలు చేసేదేమో ₹100.
కరెంటు బిల్లు కానీ, ఆస్తి పన్ను కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, తన అమ్మేటువంటి సహాయం కానీ, అన్ని రకాల ఏ రకమైన సరే తన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మోయలేనంత భారాన్ని ప్రజల మీద మోపాడు. అలాగే రాష్ట్రం మోయలేనంత భారాన్ని రాష్ట్రం మీద మోపాడు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆయనే చెప్తున్నాడు 2.5 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం నేను చేశాను అని. మరి 8.5 లక్షల కోట్లు ఏమైనాయి? ఎవరి జేబులోకి వెళ్ళినాయి? రాజధానికి అట్లా. రాజధాని అంటే ఏమంటాడు? 1,00,000 కోట్లు కావాలి రాజధాని కట్టాలంటే అంటాడు. మరి 12 లక్షల కోట్లు తెచ్చి ఏం చేశాం? 8.5 లక్షల కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి చెన్నై తరలించేశాడు. డబ్బంతా కూడా కంటైనర్లతో. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఒక దోపిడి దొంగల ముఠాలాగా దోచుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఒక క్షణం కూడా ఆలోచించట్లా. ఇందాక రవి దళితుల మీద జరిగేటువంటి దాడులు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా జరిగినటువంటి. అలాగే జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసినంత ద్రోహం ఇంకెవరికి చేయాల. ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసేశాడు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రావాల్సినటువంటి 27 పథకాలని రద్దు చేశాడు. అమ్మఒడి కానీ ఆయన ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా రెడ్డిస్కి ఏమొస్తున్నాయో మీకయ్యే వస్తున్నాయి, కాపులకి ఏమొస్తుందో మీకయ్యే వస్తున్నాయి, అమ్మారికి ఏమొస్తుందో మీకయ్యే వస్తున్నాయి, వైశ్యాస్కి ఏమొస్తుందో మీకయ్యే వస్తున్నాయి తప్ప దళితులకు అదనంగా ఏదైనా కార్యక్రమం ఇచ్చాడా? లేదండి, ఏం లేదు కదా. అమ్మఒడి వాళ్ళకి ఇస్తున్నాడు, మీకు ఇస్తున్నాడు. మరి దళితులకి రావాల్సినటువంటి చట్టపరంగా రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏదైతే ఉందో ఆ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసేసాడు. కనుక డబ్బు ఉంటే మీ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి అవకాశం అనేది. అలాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ ద్వారా మీ బిడ్డలు చదువుకున్న 10th క్లాస్ చదువుకుంటే వాళ్ళందరూ స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే 27 పథకాలు ఉన్నాయి. అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలే. 27 పథకాలను కూడా రద్దు చేశాడు. ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం గోపన్నపాలెం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రసబసగా మారింది. గడప గడప కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామ సమస్యలపై ఎన్నోసార్లు తమ ముందు మొరపెట్టుకున్న సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు ఎలా వచ్చావు అంటూ వైసీపీ కార్యకర్తలు ఆయన్ను ప్రశ్నించారు. తాము కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నామని, తమ సమస్యలు ఎన్నిసార్లు తెలిపినా మీరు పట్టించుకోకపోవడం ఏమిటన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రేమతో ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చామని, నేడు పార్టీకి సహకరించే పనే లేదని వారు మేకపాటికి కరాఖండిగా తేల్చి చెప్పారు. మేము పడిన బాధ భగవంతుడికి తెలుసు. మాకు తెలిసిన బాధ భగవంతుడికి తెలుసు. 80 కుటుంబాలు మాయి, 80 కుటుంబాలు ఏమైందా? అంటే ఏ రంగంగా ఓటేసినందుకు మేము చెప్తాం. ఆ సార్ వచ్చి 5 నెలలు అయింది. 3 సార్లు మొరపెట్టుకున్నాం. సార్ మమ్మల్ని అన్యాయంగా కేసులు పెట్టారు. ఇదిగో ఈ అబ్బాయి సార్, అసలు ఈ అబ్బాయి మీ పక్కనే ఉన్నాడు. చంద్రకాంత్ సార్ అబ్బాయి కేసు పెట్టి మనం కోర్టు నుంచి వచ్చాము. వాళ్ళ బాధ బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కుర్మానాథ్పురం పంచాయతీలో మర్రిపాడు, బంజీరీపేట, సవర బంజీరీపేట గ్రామాలలో విచ్చేసి గ్రామ పురవీధులలో పర్యటించి ఇంటింటికి టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల మినీ మేనిఫెస్టోను పేర్కొన్న విధంగా అమలు చేయనున్న పథకాల గురించి వివరించి కరపత్రాల పంపిణీ చేసిన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అరాచకాలు, మోసాలను వివరించడం జరిగింది. అనంతరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి రమణమూర్తి మాట్లాడుతూ తెదేపా మేనిఫెస్టోతోనే ప్రజల
భవిష్యత్తు బంగారం అవుతుందన్నారు. వైకాపా ప్రభుత్వం వల్ల రాష్ట్రం సర్వనాశనమైందని, వైకాపాను సాగనంపకపోతే పేదలందరూ నిరుపేదలుగా మారే ప్రమాదం ఉందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలకే టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి. అంగరంగ వైభవంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. చంద్రబాబు రావాలి, పేదల ఇళ్లలో కొత్త వెలుగులు నిండాలి. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.